అందరికీ శనార్థులు. మార్చి 14వ తారీఖు కోట్ అని సినిమా వస్తున్నదంట. ఆ సినిమా ఇదివరదాకా అంటే ఇసుంటి సినిమాల పేర్లే ఏం లేదు, కొత్తగా ఉన్నది ఏమడదు అంటే వాళ్ళు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. పోయి అడిగిరారు అది ఎందుకు లొల్లి అన్నారు. అంటే పోయి ఎత్తమనుకో ఇక నా జమానాలో వస్తుండే ఇసుంటి సినిమాలు, కోర్టు సినిమాలు. కాకపోతే న్యాయం కావాలి, చట్టానికి కన్ను లేవు, ఇసుంటి పెద్ద పెద్ద పేర్లతో వస్తుండే. ఇదేమో దబుక్కున్న గింతనే తుకుడు ఇడిచిర్రు ముతిమా అంత కోర్టు అన్నారు. కోర్టు అంటే ఉన్నదా లేదా, కోర్టు పోదునా వద్దా, గిస్తుంటే అనుమానాలు వచ్చినాయి. వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతా అయిపోతుంది కదా నచ్చిన. తమ్మి నమస్తే శనార్థులు. నమస్తే శనార్థులు. మంచిగున్న తమ్మి. ఎవ్వరు అడగరు నన్ను మంచిగున్నవా అక్క అని. దర్శ అడిగిండు తమ్ముడు. బాగున్నావా తమ్మి? నాయన మంచిగున్నాడు, అమ్మ మంచిగున్నదా, నీ ఆమె మంచిగున్నదా? అందరూ మంచిగున్నారు. ఫోన్ పాట ఒక పని అయిపోతుంది మంచిగుంటే నిమ్మడం. దీప్తమ్మ బాగున్నావా? శ్రీదేవి ఈ శ్రీదేవిలోనే ఉన్నది కొద్దిగా పెద్ద శ్రీదేవి అమ్మ లెక్కున్నావు. మంచిగున్నావు. సినిమాలు కూడా బాగున్నావు బుజ్జి. సినిమాలు ఏమో జర పెద్దగా అనిపిస్తున్నావు, ఇప్పుడు ఉత్తగా చూస్తేనేమో ముతమంతున్నావు బుడ్డగా. ఇంకా అందులోనే కొంచెం చిన్నగా కనిపిస్తున్నానేమో. ఏం లేదు, కెమెరా పెట్టగానే ఇట్లా ఒక 10 కేజీలు తీసుకొస్తుంది. సినిమాలు పెద్దగా అనిపిస్తున్నావు, ఇళ్ళనేమో బుడ్డగా ఉన్నావు. మామూలుగా నీ కళ్ళతో చూస్తేనేమో బుడ్డగా ఉన్నది, కెమెరా కళ్ళతో చూస్తే జర పెద్దగా ఉన్నది పిల్ల. బాగా చేసినావు. ఆ పిల్లగాడు సతాంచిండా ఏమన్నా చేసేటప్పుడు పర్వాలేదా? చాలా ఇబ్బంది, చాలా హీరోలాగా ఫీల్ అవుతుండే. ఇప్పుడు కూడా చూడు టైంకి రాలేడు, ఇంటర్వ్యూలో చేయాలి. ఇప్పుడు ఈ సినిమాలో నువ్వా హీరో పిల్లగాడా? మీకేమనిపిస్తున్నది అంటే ఇట్లా పాటలు చూస్తేనేమో పిల్లగాడు హీరో అనిపిస్తుంది, కోటలు చూస్తేనేమో నువ్వే హీరో అనిపిస్తుంది. అదే ఇప్పుడు అనుకోవడం వేరు, నిజం వేరు కదా. ఇప్పుడు కోర్టు భాషలో కూడా ఒకటి ఉంటుంది అనమాట. మంది ఏమనుకుంటున్నారు అనేది విషయం కాదు, ఆడ నిజం అనేదే విషయం. నిజంగా హీరో ఎవరంటే అక్కడ నాని అన్న, ఆయన కనపడాడు బేసికలీ. అది నాని సార్ హీరో కానీ కనబడా సినిమాలో కనబడకుండా కూడా అప్పుడు ఈగ సినిమాలో చేసినట్టు ఎగ్జాక్ట్లీ. ఆయన వెరైటీ మనిషి కూడా, అంటే ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడు. బాక్స్ను కూడా ఇట్లా బయటకి ఏం చూసి నేను అదనమాట పద్ధతి, మనిషి పద్ధతి, లెక్కపత్రం వేరుంటుంది ఆయనది. ఏది ముట్టుకున్నా సరే అట్లా ఇట్లా ముట్టుకోగానే అరే రే అరే అదే ఏటో పోతుంది. నాని సార్ వాళ్ళ అక్క తమ్ముడు నాకు బాగా ఎరక నాని. దీప్తమ్మ నాకు ఎరక నువ్వు బాగా ఎట్లా అంటే, నేను తొలిత ఒకసారి అడిగిన దసరా సినిమా అప్పుడు, తమ్మి ఈ బట్టలు అంతా ఎవరు తెస్తారు నీకు, ఏం కథ, మొత్తం ఈ సింపుల్ బట్టలు ఏనా సినిమాలో లెక్క, లేకపోతే బయటకి ఇట్లా మంచి బట్టలు వేసుకుంటావు అంటే, వేసుకుంటే నాకు అక్క మరిక్కులు ఉన్నది, అన్ని బట్టలన్నీ అక్కనే పంపిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు పంపుతలే వా పిల్లగానికి? పంపిస్తున్నారు కానీ అందరూ పంపిస్తున్నారు ఇప్పుడు. నువ్వే కాకుండా అందరూ పంపిస్తున్నారు. ఫస్ట్ 10 ఏళ్ళు నేను పంపించిన వేసుకున్నాడు, ఇప్పుడు అందరూ పంపిస్తున్నారు. డిమాండ్ ఎక్కువ. ఎప్పుడన్నా అంటవా ఏమరే అందరు పంపిస్తున్నాయి వేసుకుంటావు నా బట్టలు, నేను ఏం పంపిస్తాలే అన్ని ఉన్నాయి కదా అని. ఎక్కువైపోతున్నాయి, అదే ఎక్కువైపోతాయి. అమ్మ నాని ప్రజెంట్స్ అని ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆఖరికి కోర్టులో వస్తాడేమో మీదికి లేవనికి అని అనుకున్నా. వస్తాడా నాని సార్? ఉన్నట్టే ఉంటది, ఒక షాట్ లో వచ్చిపోతారు సార్. అంటే నాని ప్రెజెంట్స్ అంటే పైసలంతా నాని సార్ పెట్టినట్ట, నువ్వు పెట్టినట్ట, ప్రొడ్యూసరు దీప్తి మేడము అని అన్నారు, ఇద్దరు కూడి పెట్టినట్ట, బామ్మర్దులు ఇద్దరు బామ్మర్ది పెట్టినట్ట, ఏంది అసలు కథ? నాని ప్రశాంతి పెట్టారు పైసలంతా, నేను చూసుకున్నా అంతే. పైన ప్రశాంతి గారు వాల్ పోస్టర్ కి కో ప్రొడ్యూసర్ కదా, వాల్ పోస్టర్ కి ప్రొడ్యూసర్ ప్రశాంతి, నాని. వాళ్ళు డబ్బులు బాగా వాడాను. పదాలు ఉంటాయి అన్నమాట. నాని అన్న అంటే, నాని ప్రెజెన్స్ అంటే ఇన్విన్సిబుల్ అని, ప్రశాంతి గారు అంటే ఇన్విజిబుల్ అని. కనబడేది ఒకటి ఇన్విన్సిబుల్ అంటే ఇక ఆయన తురుమ్ ఖాన్ అన్నట్టు. ఇక ఇన్విజిబుల్ అంటే నేను కనపడకుండానే నాది ఇక ఇట్లా అది ఉంటుంది చూడు. బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం, ఇదంతా ఎవరిదే అని మనం అనుకుంటే కదా, నాదంటే నాది రాదంటారు, కానీ ఎవరిది నాగార్జున సార్ది అట్లా అన్నట్టు బేసికలీ. ఇప్పుడు మొత్తానికి ఇదంతా నాని సార్ది అంతే. నాని సార్ది ప్రశాంతి మేడం అన్నట్టు. వాళ్ళిద్దరు బేసికలీ వాళ్ళు సోపతిలో ఇప్పుడు ఇట్లాంటి గొప్ప సినిమాలు చేద్దాము, మంచిగా సినిమాని ముందుకు నెడదాం. వాళ్ళిద్దరికి ఒకటే మైండ్లో ఉన్నది ఏంటంటే, చూడు తమ్మి పైసలు ఎప్పుడంటే అప్పుడు చేస్తున్నాం మనం, పైసలకి ఏం తక్కువ లేదు, కానీ కథలు రావాలి. ఎందుకంటే పైసలు ఉంటే పోతాయి కానీ కథలు ఎప్పుడు మిగిలిపోతాయి, మంచి సినిమాలు ఎప్పుడు మిగిలిపోతాయి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ఇట్లా గల్లలకించి పైసలన్నీ తీసి
సరిపోకపోతే మళ్ళీ వర్జీనియా నుంచి మళ్ళీ పైసలు పట్టుకొచ్చి అంటే అక్క పట్టుకొస్తుంది అన్న ఆడికేం చక్కతో తెప్పించి అంటే మన మీద రూపాయలు పైసలు ఏం పెట్టలేదు అని అంటారు కానీ వాళ్ళు డాలర్లు తీసుకొస్తారు అన్నట్టు. అంటే ఇండియా పైసలు పెట్టలేదు, అమెరికా పైసలు పెట్టి ఏ పైసలు పెట్టలేదు, జస్ట్ చూసుకున్నాను అంతే పైసలు ఎట్లా వాడుతున్నారు అని. బాగా బాగా వాడే పైసలు, నాని పైసలు ప్రశాంతి పైసలు బాగా వాడే పక్కోల పైసలు వాడుతుంటే ఆనందం భలే ఉంటుంది. నిజమేనా అమ్మ? అవును, మా పోరలు అంటారు అక్క ఎప్పుడు మనం తినిపించడం, వాడు తినిపిస్తే తింటే ఆనందం వేరుంటది అంట. అట్లా పక్కోల పైసలు వాడితే ఆనందం వేరు. లేదు యాక్చువల్లీ మన స్టేజ్ దగ్గర కూడా గొడవ పడ్డారు అనమాట. అంటే చిన్నప్పుడు పిప్పర్మెంట్ అడిగితే ఇయ్యలేరు. పిప్పర్మెంట్ నాని అన్న పిప్పర్మెంట్. సో ఇప్పుడు రివెంజ్ అన్నట్టు బేసికలీ ఏమైందంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో పిప్పర్మెంట్లు పెడితే పిల్లగాడని మొత్తం తీసుకుపోయాడు అన్నట్టు. నాకు ఇయ్యలేవు ఏమరా అని చిన్నప్పుడు గొడవైందంట. సో ఇప్పుడు ఆగబెట్టాను నీ సంగతి చెప్తా, పైసలు దీను పైసలు. చిన్నగా ఉన్నప్పుడు నీకు ఒక ఆట ఉంటుండే తెలుసా తమ్మి? అంటే వీళ్ళు వాళ్ళకి తెలుసు తెలియదు, ఇన్స్టాగ్రామ్ లో ఆడుకుంటారు వీళ్ళు. నీ భూమంతా తొక్కి తొక్కి పాడి వేస్తా బండనా భూమి అని ఒక ఆట ఉంటుండే. భూమంతా తొక్కి తొక్కి పాడి వేస్తా అని ఆడుదురు తెలుసా? అట్లా అట్లా అనిపించింది. బండనా భూమి అని ఆడుతుంటుంది అట్లా. తమి కోర్టులోంచి తమ గుమ్మని ఇట్లున్న గుమాంచు అంటే అది కోట్ వేసుకునేసరికి బరువు ఎక్కువైంది బాగా. ఇట్లా అదేంది షర్ట్ వేసుకోవాలి, షర్ట్ మీద కోట్ వేసుకోవాలి, కోటు మీద మళ్ళీ గౌన్ వేసుకోవాలి. దానికి తోడు గిన్నె పుస్తకాలు ఇస్తుండే నాకు అనమాట. సో వీడేమో పిల్లగాడు యాక్చువల్లీ అది ఫోటో అట్టి పెట్టింది కానీ వాడు పిల్లగాడేమో ఒక అంగి వేసుకొని వస్తుండేవాడు. అది కూడా లొడాస్ అంగి అది అన్నట్టు. వాడు ముందుండి ఏమరా గిన్ని, నాకేమో గిన్ని బట్టలా, నీకేమో అన్ని తక్కువ బట్టలు, నాకు ఇట్లా కోపం వస్తుంది వీళ్ళని చూస్తుండే. సో అది కరెక్ట్గా ఆ టైంలో సుడు 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 అని కొట్టిరు ఆ ఫోటో. ముఖం కూడా మాడిసి ఉన్నావు ఇట్లా కదా? అవునవును. సో మీ పాత్ర ఇప్పటిదాకా నువ్వు చేయలేదు. మా దర్శ అంటే మా అవతలగాలి లవలగా ఉంటారు తిరుగుతారు కదా, అసంటి పూరల పాత్రలు ఎక్కువ కనబడ్డాడు మంచిగా. ఇప్పుడు మా జోగిపేట పూరడు, అదే బుద్ధి వచ్చింది, కొంచెం చదువుకోవాలి రంది వచ్చింది. జోగిపేట పూరడు, ఆటెంకెంచి బలగంలో పూరడు. సాయంత్రం కాగానే కూర్చుందామా, 2 పేగులు గుద్దుదామా, నాడు ఆడదామా పాడదామా అన్నట్టు. అట్లా అట్లా చూసినాక ధనమాన్ని ఇట్లా చూస్తే గమ్మత్ అనిపిస్తున్నది తమ్మి నిన్ను. మేడం జగదీష్ అని ఒక పిల్లగాడు మర్చిపోతారు ఈ సినిమా చూసి, మన దర్శి ఇలా కూడా చేయగలుగుతాడా అని. అంత బాగా చేశాడు. డైరెక్టరు ఏమన్నాడు తను? డైరెక్టరు నీకు యాక్టింగ్ వస్తలేదు, నీకు చేపిస్తా మంచిగా, ఆగు నేను ఒకటి రాసుకొస్తా అని పోయి ఆగు అని ఇట్లా కోర్టు ఓకే అని రాయంగానే ఇక నీకు కొత్త యాక్టింగ్ నేర్పిస్తా, కొంచెం మంచిగా నేను రీఇన్వెంట్ చేస్తా అనేది కొత్త పదం వాడిండు ఆయన. నాకు అది చాలా మంచిగా అనిపించింది. సరే ఇక రామ్ జగదీష్ ఆయన పేరు. ఇంతకుముందు రచయితగా వేరే వేరే సినిమాలు చేసిండు. అప్పుడు నన్ను చూసి అన్న నీకు యాక్టింగ్ వస్తలేదు, ఇతను చేపిస్తాం మంచిగా అంటే సరే బిడ్డ నువ్వు తీసుకురా అనిగా. అప్పుడు ఇక అంటే మళ్ళీ నీతో ఇంకా నీకు సపోర్టింగ్ అంటే అంటే ఇంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అంటే ఇక చెప్పాల్సి వచ్చింది అక్క, ఏం చేస్తాం అంటే ఇట్లా యాద్ పెట్టుకొని నేర్చుకొని మొత్తం బురకాయలు పెట్టుకొని చెప్పాలనా, లేకపోతే ఎంటకేం చేయాలన్నా? నువ్వు ముందడుగు అని వెనకలకి వెనకడుగు ముందడుగు అనుకుంటే వెనకకేం తీస్తుంటారా? అంటే ఏం చేస్తుండే అక్క ఒక్కొక్కసారి ఇట్లా మానిటర్ దగ్గరికి వచ్చి ఇట్లా పర్సులకేంచి ఇట్లా పైసలు ఇట్లా అంటుండే అనమాట. అమ్మో గనిగన పైసలా అని ఇట్లా పెట్టుకొని అమ్మటే నేను ఇట్లా డైలాగ్ ఇట్లా గుర్తు చేసుకొని టక్కన ఇట్లా చెప్పాలి అంతే అమ్మటే. అండ్ పైగా వెనకకెంచి సార్ మధ్యలో ఈయన సార్ ఇద్దరు ఉంటుండే వీళ్ళ దోస్తాను, జగదీష్ కాదు సారు, శివాజీ సారు, హర్షవర్ధన్ సార్. అమ్మ వాళ్ళిద్దరు ఇట్లా గురాయిని చూస్తారు అన్నట్టు. ఇట్లా ఈ అమ్మ వీడేం యాక్టర్ రా నాయన, వీడేం తెలిగిండ్రా నాకు. వీళ్ళందరికీ ఏంటంటే ముందు జగదీష్ పోయి నాని అన్న హీరో అన్నట్టు చెప్పిన అన్నట్టు. కట్ చేస్తే నేను వచ్చిన వీడెందుకు వచ్చిన అన్నట్టుగా వాళ్ళు బాగా అట్లుంటారు. నీకేంది తమ్మి బంగారం లెక్కున్నావు. ఈ శివాజీ సార్ ఈ మాట చెప్తామని చెప్పిన అట్లంటే మా తమ్ముడు బంగారం, ఎందుకు నువ్వు అడగబెట్టిన బంగారమే తమ్మి, అట్లెందుకు ఆ పికిరి పడుతున్నావు చెప్పే వాళ్ళకన్నా. మా చంద్రకే చెప్పిందని చెప్పి కావాలంటే. ఈ సారు శివాజీ సారు బాగానే ఇంట్లో కింద చూసిన అది ఏం సినిమా, ఒక మాట అంటుండే కదా, ఒక సినిమా ఉంటుండే మిస్సమ్మ సినిమాలా.
వాళ్ళ భార్య పేరు ఏమో ఉండే పాడే నాకు అదికే వస్తలేదు మేడమేమో ఆమెను పిలుస్తుండే భూమిక మేడంని, వాళ్ళ భార్యనేమో లయన్ ఏమో వాళ్ళ భార్య ఏదో పేరు ఉంటుండే నేనే అని పిలుస్తుండే. ఇప్పుడు అమ్మలు అనగా ఆమెలే అని పిలిచినట్టు పిలుస్తుండే. అట్లా చూసిన సారు శివాజీ సారు ఇప్పుడు పెద్ద మనిషోలే మంచిగా పిల్లతండ్రోలే ఇట్లా గురాంచు చూస్తున్నాడు. ఈ సినిమాలో ఒక విధంగా అంటే అందరం మాట్లాడుకుంటే ఒక విధంగా హీరో లాంటి పాత్ర, హీరో స్థాయి పాత్ర అంత గొప్పగా చేసి మా మనిషి. ఐ థింక్ తెలుగులో ఎంత గొప్ప నటులు ఉన్నారని మళ్ళీ మనం గర్వంగా ఫీల్ అవుతాం అన్నట్టు. నాకైతే ఇలా చూస్తుంటే సార్ను చూస్తుంటే ఈయన శివాజీ సారేనా మస్తు కిలకిలకిలకిలకిలకిల నవ్వుపిచ్చే సారు. మర్చిపోతారు అవన్నీ మర్చిపోతారు మళ్ళీ ఆయన 15 ఏళ్ళు అయింది వచ్చిన ఆయన పోయి 13 ఏళ్ళు అయిందంట సార్ లాస్ట్ మేకప్ వేసుకొని మళ్ళా మధ్యలో రాజకీయాలకు పోయి ప్రజలు వాళ్ళ సమస్యలకు తిరిగి మళ్ళా 13 ఏళ్ళ తర్వాత మళ్ళా ఒక మంచి సినిమా చేద్దామని ఆయన కూడా చూడండి ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి సినిమానే చేయాలి చేస్తే అని అనగానే జగదీష్ పోయి కథ చెప్పగానే డన్ నేను చేస్తా ఇది మస్తు కడ్డు నాయనోలే కనబడుతున్నాడు. కడ్డు అంటే కడ్డు చిన్న కడ్డు కాదమ్మా చూడండి పట్ట 2 చంపాలన్నట్టు అనిపించింది నాకైతే. అంత ఇట్లా గురాంచు ఇట్లా కూర్చుంటే ఎట్లా ఆయన బయట చూస్తే ఎంత ప్రేమగా ఉంటాడో ఆ బట్టలు వేసుకొని ఇట్లా నడుస్తుంటే ఓ అమ్మ వచ్చిండో నాయనో. నేను అందులో బుడ్డరీలు ఇడిచిండ్రు కదా తమి ఫోన్లో అందులో చూసిన నిన్ను తిట్టే ఏమన్నది ఉన్నాయా సీన్లు? పట్ట 2 పట్ట వేసిండా చూస్తారు మీరు సినిమాలో ఎంత పట్ట వేసిండో. నాకు ఒకటి అనుమానం వచ్చింది అమ్మాయి సినిమా చూసినాక. ఇప్పుడు ఉన్నలేని కేసులు అన్ని పెట్టిండ్రు ఆ పూరన్ మీద. చిన్నపిల్లగాడు లెక్కున్నాడు ఆడేమో ఆతగా ఉన్నాడు వాని మీద ఇన్ని కేసులు పెట్టిండ్రు. ఆమె ఈ డైరెక్టరు ఏమంటారు వకీల్ చదువుకున్నాడా? వకీలు ఇక చదువుకోకపోయినా ఆయనకు పట్టా ఇచ్చేయచ్చు అంత చదువుకున్నాడు. బేసికలీ కూర్చొని ఒక బేసిక్ ఇప్పుడు అంటే ఇప్పుడు లాలో డిప్లొమా ఉంటే ఆ డిప్లొమా చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు లా గ్రాడ్యుయేషన్ చేయాలంటే 3 ఏళ్ళు చదవాలి. మనోడు ఒక 1.5 year కూర్చొని కోర్టులో ఎమ్మటి తిరిగి అంటే ఈ సబ్జెక్ట్ వెతికి ఇట్లాంటి కేసులు ఎట్లున్నాయి అసలు పాక్సో అంటే ఏంది ఎందుకు వచ్చింది ఆ చట్టం. పాక్సో అంటే ప్రొటెక్షన్. ఫోక్సో కాదు పాక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అన్నమాట. సో ఇది ఒక చట్టం ఉంది దాన్ని అది ఎట్లుంటుంది దాని తీరుతన్నులు ఏంది అవన్నీ మొత్తం చదువుకొని వచ్చి నాకు కూడా చెప్పి దాంట్లో ఒక కథ రాసి తీసి సో బాగా చదువుకున్నాడు పిల్లగా దాంట్లో. సో ఈ సినిమా చూసిన తర్వాత ఆయనకి నాకు తెలిసి మన సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు చూసి ఆయనను మెచ్చుకుంటాడని నాకు గట్టి నమ్మకం ఉన్నది. అది మంచిదే తామి. ఇది స్టేటు విఎస్ ఏ నోబడి అని ఉన్నది అంటే ఏమన్నది అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే కోర్టు అంటే స్టేట్ అంటే ఇప్పుడు మన చట్టాలలో ఇప్పుడు కేసులు వేసినంటే ఇప్పుడు ఏంటంటే స్టేట్ మన ఇప్పుడు ఎవరైతే ప్రాసిక్యూటర్ అంటే ఒక స్టేటు విచారిస్తుంది అంటే అంటే స్టేట్ అని ఎందుకంటారంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే జడ్జు ఎవరైతే ఉన్నారో కోర్టు ఎవరైతే ఉందో అది ఒక రాష్ట్రం తరఫు నుంచి వస్తుంది అన్నట్టు. సో ఆ రాష్ట్రము ఒక అంటే ఇది ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ దీని వెనకాల ఉన్న నోబడి అంటే అసలు వాడెవడు నువ్వు అన్నవా లేతగా ఒక ఊరు పేరు లేని వాడిని ఒక రాష్ట్రము. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద కేసు పెడితే ఆ కేసు నిజమా తప్ప అనేది కూడా తేల్చే బాధ్యత రాష్ట్రానికి ఉంటుంది, ఆ స్టేట్కి ఉంటుంది అన్నట్టు. ఆ స్టేట్ గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు న్యాయానికి చట్టానికి కాదా సో చట్టానికి న్యాయానికి మధ్య జరిగిన సంగ్రామంలో సో అలాంటి సంగ్రామం ఇక్కడ జరుగుతుంది అన్నట్టు. సో ఈ కోర్ట్ అనేది ఒక న్యాయస్థానం, మన రాజ్యాంగం, మన అట్లనే ఇండియన్ పీనల్ కోడ్, ఇవైతే ఇప్పుడు భారత న్యాయశాస్త్రం బిఎన్ఎస్ అంటారు అన్నట్టు. సో వీటన్నిటి ఏంటంటే ఒక కోర్టులో జరుగుతున్న డ్రామా కాబట్టి ఇదైతే హ్యాపీగా ఉంటుంది కోర్ట్
స్టేట్ వర్సెస్ అ నోబడి అనేది ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్గా బాగుంటుందని అట్లా రాపించినాం అనమాట. మంచిగానే చెప్పినావు తమ్మి. ఇంతకు నువ్వేమైనా చదువుకున్నావా? నేను ఆయన చదువుకున్నాడు కాబట్టి నేను చదువుకోవాల్సి వచ్చింది బేసికలీ. మళ్ళీ నీ స్కూల్లో చదువుకున్నావా నువ్వు? ఇంతగానం చదువుకోవాలి కానీ చదువుకునే మర్చిపోయాను. అప్పుడు కూడా అవి కూడా ఆ క్లాసులు కూడా ఎగ్గొట్టి సినిమాకి పోయేది అన్నట్టు. సో ఇక మీ నాయనకి ఇట్లా చదువుకున్న ఆయన అని పేరున్నది. ఇక వాళ్ళంటే ఏం చెప్తాడు మీ నాయన? మా నాయన ఆయన ఆచార్య, మన ఇప్పుడు ఏంటంటే ప్రొఫెసర్ ఆయన. పండిత పుత్ర పరమశుంట కాదు కదా మరి అనేటోళ్ళు. సరే ఇక అంటే సినిమాలలో తిరుగుతుంటే ఇదే అనేటోళ్ళు అన్నట్టు. వీళ్ళు నాయనేమో ఇంత చదువుకున్నాడు, పిల్లగాడేమో ఎందుకు చేతికి రాకుండా ఆరిపోయింది అని అంటుండే. ఇక సరే ఇక సినిమా ఆయన ఏదో ఒక రోజు పట్టుకొని అరే దర్శని దండం పెడతాను రా, నా ఇజ్జత్ దియకరా, ఏదో ఒకటి చదువుకుంటారు అటెన్క పోరా అని అనలేదా తను? మరి చాలేళ్ళు అన్నాడు. ఇక అంటే ఒక పాయింట్కి ఎట్లా వచ్చిందంటే సరేలే ఇక కూతురు బాగా చదువుకున్నది కదా సాలిగా, కూతురు బాగా చదువుకున్నది కదా నేను నిడిచేసి కూతురిగా ఎంటెక్ ఐఐటీలో చదివి వాళ్ళంతా సరేలే ఇక నాకు ఒకటే కూతురు, వీడిని ఏడో ఇలా చెత్తకుండీలో తెచ్చి పెంచుకున్నా అన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ చదువుకున్నామంటారు కదా అక్కడ గచ్చిబోలు దిక్కు పోయి చదువుకుంటుంటే అంటారు. ఇక అదేంటంటే ఇక ఇప్పుడు బేసికల్లీ ఇంట్లో ప్రతి కొడుకు మధ్యతరగతి కుటుంబాలు ఏందుంటుందంటే ప్రతి కొడుక్కి సరే ఇక వాళ్ళు అడిగింది ఏదో ఒకటి చేయాలి కదా, పాస్ అవ్వాలి, ఒక డిగ్రీ నన్ను వదిలేస్తారు అట్లా. ఇక ఏదో ఇక అది బేసికలీ ఇక అది నామమాత్రాన్ని ఇట్లా మామ అన్నట్టు ఇక నాయన అంతగానో లొలి చేస్తున్నాను ఇక పోయి చదువుకున్నాను అన్నట్టు. మామ అంటే ఆడ కెమెరాలు ఉంటాయని ఉరికిపోయినా అన్నట్టు. అక్కడ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, మీడియా సంబంధించిన అదే ఇక అంటే ఫిలిం స్కూల్ పోయేంత పైసలు లేక ఇక సరే ఇక FTI అంటే గూబాల కొడతా ఇక్కడ కూర్చొని చదువుకో అని ఇక ఇది చదివించిన అన్నట్టు. మాస్ కమ్యూనికేషన్ 15 వెనకాల 16 17 ఏది 15 వెనక అంటే 15 అంటే డిగ్రీ కదా తమ్మి. అంటే 10 18 17 16 17 ఫోన్ పట్టు పోరాడు ఏం చదవలేదు అనుకున్నా. అన్నా నీ పేరు ఇలా పెట్టిండు, నువ్వేం పిక్కిరి వాడకు. అట్లా 17 చదివిండు, పండిత పుత్ర పరమశుంట కాదు. అట్కించి సినిమాలు గిట్టి చేస్తుండే పేరు. నాకు ఒకటి అడిగాడు అనిపిస్తుంది ఇప్పుడు కూడా, మీ నాన్నగారు సినిమా చూసి నాని అన్నది ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి లేకంటే ఇట్లా చూస్తాడు? మీ నాయన సినిమా చూసిండా? అనేది బాగుంది కదా సినిమా. మా నాన్న కూడా ఇప్పుడు కూడా అంతే ఏంటిది సరే సరే చెయ్యి డబ్బులు సరిగ్గా పెట్టుకో అట్లా అంతే. ఏమన్నా ఇప్పించినవా తమ్మి మీ అమ్మకు? పుస్తకం నేను అడగక అడుగుతున్నా. మీ అమ్మకు ఫస్ట్ సినిమా చేసినప్పుడు అన్న అమ్మా ఇగో కొంగు ముళ్ళివి దాసుకోవే, మళ్ళీ ఇస్తానో ఇయ్యను పాపిష్టోని నేను అని ఎప్పుడన్నా ఇట్లా చెప్పినావా అమ్మకు? మొత్తానికి మా అమ్మకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఇక అట్లా పైసలు వేసుకుంటా. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనకు తెలియదు ఏముందిలే కానీ ఈ ఉమెన్స్ డే రోజు మనం మాట్లాడుకోవాలి ఏంటంటే అందరికీ ఫ్రీడమ్, ఆడవాళ్ళకి కూడా. అంటే మా అమ్మకి ఫెమినిజం అంటే తెలియదు అనమాట. అంటే సమాన హక్కులు ఉన్నాయి బయట అంటే, అవునా సమాన హక్కులు ఉంటున్నాయా బయట అంటే, అవునమ్మా సమాన హక్కులు, అదే ఇప్పుడు చెల్లి కూడా సమాన హక్కులతో పెరిగింది కదా, నువ్వు కూడా అట్లా ఉండాలంటే ఓ కరెక్ట్. అంటే వాళ్ళు ఎట్లా అయిపోయారు అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏం చూసుకోరు, వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో. జయక్క నీకు బ్యాంక్ అకౌంట్ పెట్టిండు కదా, పైసలు చక్కగా వేయకపోతే 2 జేబులు వెనకాల పర్స్ ఉంటే తీసుకోని వేసుకున్నాను రా, నువ్వు ఇయ్యలేదాను అయిపోయి ఇప్పుడు. సో అట్లా మా అమ్మ కూడా జయక్క. సో నాకంటే ఎక్కువ సంతోషపడేది మా అమ్మ. అంటే ఇంట్లో అట్లాంటి మాతృమూర్తి నాని వాళ్ళ అమ్మగారు కూడా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగున్నా అంతే, ఇక ఏమున్నా సరే అది. అంటే యూ కెన్ సీ ఒక అమ్మని చూస్తే ఇట్లాంటి అమ్మ. సో కానీ ఈ సినిమాకి అమ్మ ఈమెడే. అక్కడి నుంచి అమ్మకి ప్రమోట్ చేసేసారు. అమ్మ వీళ్ళందరికీ ముట్ట చెప్పినావు కదా, సంచులు ఎవరి సంచులు వాళ్ళకి సదరిచ్చి అవి ముందే ఇస్తారు, ఎదురిస్తారు అన్నట్టు. చీర బాబుని దండం పైసలు అదే చెప్పినావు కదా ఇంతకుముందు, మళ్ళీ జేబులో పెట్టుకొని పైసలు ఇచ్చేటట్టున్నారని ఎదురిస్తారు అన్నట్టు. బుజ్జి నీకు అందినాయి ఆ పైసలు? 3 ఎకరాలు కొనుక్కొచ్చింది. ఏమనంటే అయ్యో అమ్మో అంటది కానీ
నాని ప్రొడక్షన్ అది ఏంటంటే మన సినిమా తర్వాత వచ్చినా రాకపోయినా అందరు నా ఆర్టిస్టులు హ్యాపీగా ఉండాలి, సో అదే ప్రయారిటీ. పబ్లిక్ ఒక ముచ్చట చెప్పాలని అంటే ఏం చెప్తారు దర్శి? చాలా అంటే మా అమ్మ మా అక్క చెప్పాలి సినిమా అక్కడి నుంచి సరే ఫస్ట్ దీప్తమ్మ ఏం చెప్తావు ఈ సినిమా పబ్లిక్ చూడాలని అంటే ఎందుకు చూడాలని చెప్తావు? ఎందుకు చూడాలి అంటే ఇది ఒక కోర్ట్ అని చూసి పేరు కోర్ట్ రూమ్ డ్రామా అని అనుకుని భయపడదు. ఇది చాలా క్యూట్ లవ్ స్టోరీ. అసలు ఆ 3 గంటలు, ఆ 2.5 గంటల సినిమా, 3 గంటలు కూడా కాదు 2.5 గంటల సినిమా ఎలా అయిపోతుందో తెలీదు. ఎవ్రీ క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. చాలా ఒక హ్యాపీ సినిమా, ఒక మంచి సినిమా చూసి ఇంటికి వెళ్తారు. సో దయచేసి March 14th సినిమా చూడండి. నువ్వేం చెప్తావు తమ్మి? పైసా వసూలు, పైసా వసూలు అంటే మీరు థియేటర్లకు పోయి 50, 100, 200, 300 పెట్టి సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి అది మీకు థియేటర్లోనే దొరుకుతుంది. సో March 14 ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కోసం రండి. ఇప్పుడు ఎందుకంటే ఒక బలగం చూసినప్పుడు మనం అందరం థియేటర్లలో కూర్చొని చెలించిపోయినాం. అంటే మరి అంత ఏడవర్లే కానీ ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక రాష్ట్రం, ఒక దేశం ఒక గర్వపడే అంత గొప్ప కథ ఉన్నది దీంట్లో. మనల్ని మనం గర్వించుకుంటాం, మనల్ని మనం సర్ది చెప్పుకుంటాం, మనల్ని మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సో ఒక తెలుగు సినిమాని అట్లనే తెలుగు సినిమా స్థాయిని పెంచే నటుడు నాని అన్న. అట్లాంటి ఆయన నిర్మించిన సంస్థ వాల్ పోస్టర్ సంస్థ, దాంట్లోంచి ఇప్పుడు దాకా అన్ని ఆణిముత్యాలే వచ్చినాయి సినిమాలు కూడా చూసినట్టయితే. సో అలాంటి కోవకు చెందిన ఒక అద్భుతమైన సినిమా ఇది. మిమ్మల్ని మీరు అరే టైంకి మంచి సినిమా చూసినాం రా అని మీరు ఇంటికి పోయి చర్చించుకుంటారు ఈ సినిమా గురించి. అట్లాంటి సినిమా అవ్వబోతుంది ఇది అని నాకు గట్టి నమ్మకం ఉన్నది అని చెప్తూ నువ్వేం చెప్తావు చెప్పు. శ్రీదేవి అంటే అసలు ఇప్పుడు యంగ్స్టర్స్కి అసలు ఏమేమి ఉన్నాయి, అసలు మా మీద ఎన్ని ఉన్నాయా అన్నట్టు ఎవరికి తెలీదు. సో ఈ కోర్ట్ ఈజ్ అ వెరీ డిఫరెంట్, అసలు ఉన్న సినిమాల్లో చాలా డిఫరెంట్ స్టోరీ. సో తప్పకుండా వెళ్ళి చూడండి March 14th థియేటర్స్లోనే చూడండి. తమ సినిమాలో ఇట్లా వెనకకి సంగీతం ఇడిచిండ్రు కదా, ఆర్ఆర్ అంటారు, అది ఎవరు చేసిండ్రు? ఆయన పేరు విజయ్ బుల్గనిన్. విజయ్ బుల్గనిన్ అని ఫోన్ పట్టు నాకు మొదటిదే వస్తుంది. బిర్యానీ అవుతుంది. వాళ్ళ తాతగారు రష్యాలో ఉంటుండే అన్నట్టు. రష్యాలో వాళ్ళు తాతగారు రష్యాలో ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ రాలే మన కంట్రీకి. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన దేశాలు తిరిగి అరే మా దేశానికి రావట్లేదు అంటే నేను కూడా వస్తాను నీతో అని వీళ్ళ తాతగారు అక్కడ పోయి తాత అక్కడ జాతిరత్నాలు కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. సో వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈయన కలుసుకొని సరే బేట మనం నీ దేశంకి నేను కూడా ఫైట్ చేస్తాను ఆయన వచ్చిండు. వచ్చి తిరిగి కాకినాడలో కూర్చొని ఆడ బాగున్నది, నీళ్ళు బాగున్నాయి, చేపలు బాగున్నాయి, ఇక్కడ తిని ఆగిపోయింది. ఇంకా ఆడ ఆగిపోయి ఇంకా అక్కడి నుంచి ఇక అట్లా తరాలు ముందుకు వచ్చేసరికి ఈయన వచ్చిండు అన్నట్టు. అంత పెద్ద కథ అసలు కాకినాడలో ఆగిపోయింది. ఆయన అక్కడ చూసి ఒక అమ్మాయిని ఇష్టపడి ఏ పిల్ల ఆయన రష్యాలో ఏదో చెప్పిండు అనగానే ఆమె కూడా పడిపోయింది. మంచిగా చేసిండు విజయ్. చెప్పాను అసలు వేవి సినిమా పాటలు మంచిగా ఇంట్లో పాట ఇట్లా ఉంది కదా తమ్మి, ఒక పాట ఉన్నది ప్రేమలో వీళ్ళిద్దరు ఇట్లా ఇట్లా పక్కకి ఇట్లా ఏమంటారు కప్ప పిల్లలు ఎగురుతున్నారు ముద్దుగా, అంటే జింక పిల్లలు లెక్క, కప్ప పిల్లలు కాదు జింక పిల్లలు లెక్క ఎగురుతున్నారు. మంచిగా ఎగిరిండ్రు, బాగున్నది, బాగా చేసిండ్రు పాట. తమి మళ్ళా సినిమాలో మొత్తం కెమెరా అంతా ఎటు పడితే అటు పోతున్నది. నీళ్ళ మీద అంటే నీళ్ళ మీద పోతున్నది, తీరం మీద అంటే తీరం మీద పోతున్నది. ఇండియాలో నెక్స్ట్ పెద్ద కెమెరామెన్ కాబోతున్నాడు ఆయన. ఈయన ఎక్కడికి వచ్చిండ్రు? చెన్నై నుంచి వచ్చిండు అనమాట. సో వాళ్ళకి సముద్రం అంటే సముద్రం ఉండే ప్రదేశం, అది కూడా మంచిగా ఆయన కూడా బాగా చేపలు అన్ని గట్టిగా తిని బాగా ఒక విజన్ వచ్చింది అన్నట్టు. ఇట్లా ఈ సినిమాలో చేపలు తినుడే చూపించిస్తారా మొత్తం అంతా? వీళ్ళు తింటారు అన్నట్టు. వీళ్ళని ఆయన ఏం చేస్తాడు అన్నట్టు లొల్లి చేస్తున్నాడు అన్నట్టు ఇట్లా మోత కూర్చొని. కాదు మావయ్య. ఆహా, మామయ్య అయితేనే ఇంత లొల్లి ఉన్నది, నాయన అయితే ఇంకెంత ఉంటుండే. మన దగ్గర చెప్పాలంటే గట్టు పంచాయతీ చేస్తారు ఆ బ్యాచ్ బేసికలీ. ఆయన సాయి కుమార్ సారు
సాయి కుమార్ సార్ మోహన్ సాయి కుమార్ సార్ తట పని చేస్తున్నావా? ఆయన దగ్గర నేను నాది జూనియర్ అన్నట్టు. ఆయన తాను పనిచేసి ఇక సరే సార్ మరి నాకు కూడా ఏమన్నా చూడండి సార్ అంటే ఆగిపెట్టా, టైం వస్తుంది ఆగంట. సో అట్లా ఆయన నన్ను మెంటర్ చేస్తారు. ఇప్పుడు నాని అన్న జగదీష్ చేసినట్టు పోపిలా చేయి అట్లా అట్లా చేస్తే అట్లా ఏంట సార్ శుభోదయం సుబ్బారావు గారు చాలా అద్భుతమైన నటన. ఈ సినిమాలో కొత్త పేరు, ఆయనకు ఒక కొత్త ఐడెంటిటీ రాబోతుంది ఈ సినిమా ద్వారా. చాలా సంతోషం. ఆయనతోటి వేరే సినిమా కూడా ఇస్తున్నాను, చాలా మంచిగా నటుడు. అలాగే మన లెజెండ్ రోహిణి గారు. ఐ థింక్ బేసికలీ నీళ్ళు అంటారు, నీళ్ళు ఒక నది ఎట్లా పారుతుందో వారి టాలెంట్, వారి స్ఫూర్తి అట్లా అందరికి ఇట్లా పోతా ఉంటది అనమాట. ఇన్ని మాట్లాడుకున్నాం, పాప మా పూరన్ గురించే మాట్లాడుకోలేదు. అంతేనా? టైం వేస్ట్ వీళ్ళ గురించి మాట్లాడంత. ఏమన్నంటే సరే నేను హీరో అనబట్టే మొన్న అదే చూస్తున్నా బాగా చాలా ఇదే. ఇప్పుడు నియానికి వీళ్ళంతా నువ్వంటే నేనంటే నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఈ పంచాయతీ దెంపేది ఎవరు హీరో, పంచాయతీ ఎవరు పెడుతుండ్రు, ఎప్పుడు దెంపుతుండ్రు? ఇగో ఈ అక్కని అడగండి, చెప్తుంది అసలు ఎవరు హీరో దీంట్లో. ఈయన కాదు ఆయన కాదు, అందరి హీరోలే. ఇక అది తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు, ఇక అమ్మ అంటేనే ఉంటది. ఎవరి ఇష్టం ఎక్కువ అంటే ఈ కన్నా ఇష్టమే, ఈ కన్నా ఇష్టమే అన్నట్టు కాదు. యాక్చువల్లీ ఇలా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్ లో. యాక్చువల్లీ సెట్ లో ఒకళ్ళనొకళ్ళు ఆయన చేసింది బాగుంది, ఆయన చేసింది బాగా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు. సో ఇదంతా జోకే కానీ, బట్ మూవీలో అయితే ఎవరి కాళ్ళు మీరు సినిమా చూసి వచ్చాక మీరు కూడా ఆన్సర్ చేయలేరు ఎవరు హీరో అంటే. సినిమా స్టోరీ హీరో, దిస్ ఇస్ అవర్ స్లోగన్, స్టోరీ హీరో సినిమాకి. పాత్రలు ప్రతి పాత్ర గుర్తుండిపోయే పాత్ర, ప్రతి అంటే ఆ స్క్రీన్ ప్లే, ఆ రైటింగ్ లో గొప్పతనము. జగదీష్, వంశీ, తర్వాత కార్తికేయ, వీళ్ళు ముగ్గురు కూర్చొని నెత్తులు బాదుకొని కొట్టుకొని మొత్తం అన్ని కూర్చొని కోట్లు చుట్టూ. స్టోరీ రాసేటప్పుడు వాళ్ళు హీరో అనుకుని రాయాల, ఆ స్టోరీ అలా ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళు రాసుకున్నారు. సో అది మార్చలేదు వాళ్ళు. నువ్వు ఎవరు హీరో అయినా ఎవరు కాదన్నా ఆ స్టోరీని అలాగే తీశారు. తమ్మి నీకు కథ చెప్పినప్పుడు ఇప్పుడు హీరో ఎవరని నువ్వు అడగలేదా మరా? సై అన్నవా చెప్పంగానే? అంతే కదా మరి. అంటే ఇట్లాంటి కథ అదే అక్క చెప్తున్నా. మనకేందంటే ఇప్పుడు సినిమా మారుతుంది, జనాలు మారుతున్నాయి, మన ఆలోచనలు మారుతున్నాయి. మనము ఏదైతే ఇప్పుడు సినిమా అంటే నేను కూడా అంటే మనము నాని అన్న దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే ఇంకోటి, తర్వాత నేను కూడా పర్సనల్గా బాగా నమ్మేది, మా ఆలోచనలు ఎందుకు బాగా ఇది ఉంటుంది ఏంటంటే వాల్యూ. మన సొసైటీ ఎట్లుంటుందంటే మనము కల్చర్ ఏదైతే సంస్కృతిలో మన భాగంగా ఏంటంటే ఏదైనా సరే ఒక వాల్యూ ఇవ్వాలనుకుంటాం. మన గొప్ప సంస్కృతి, తెలుగు సంస్కృతి విలువలు, తర్వాత ఇట్లాంటి ఏంటంటే ఒక వాల్యూ సిస్టమ్ కానీ ఇవన్నీ. మన చాలా గొప్ప దేశం మనది, మన దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి మన దగ్గర. అట్లాంటి కథలు చెప్పాలి, జనాలకి వాల్యూ ఇవ్వాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇట్లాంటి ఒక వాల్యూ ఇవ్వాలనే ఒక గొప్ప తత్వం అయినది. సో ఇది ఇట్లాంటి కథలు బాగుంటాయి, చేయాలి. ఎందుకంటే నాని అన్న కూడా అట్లాంటి కథలు చేస్తాడు కాబట్టి. విలువలు ఉన్న కథలు మస్తుగా ఉన్నాయి మన దేశంలో. ఆ కథలనే సినిమాలుగా చేయాలన్న ఆలోచనతో చేసిండ్రట. తమ్మి ఎంటర్టైన్మెంట్ అన్నావు, 150 రూపాయలు టికెట్. ఇప్పుడు మేము సినిమా టికెట్ కొనుక్కొని పోవాలి కదా, అట్లా చూస్తున్నాం. మరి కాదు తమ్మి, 150 రూపాయల టికెట్లా మరి జరసేపు నవ్వుకోవద్దా? నువ్వేమన్నావు ఏడిపిస్తారా అంటే పిల్లలు వస్తారు, ఆ పిల్లగాడు ఉన్నాడు కదా తెల్లగా, వాళ్ళు ఈ అమ్మాయి, ఈ కాకినాడ అమ్మాయి, వీళ్ళిద్దరు కూర్చొని నవ్వులు, ఏడుపులు, ప్రేమ, అనురాగాలు, ఇంట్లో డ్రామా అంతా బాగా. అంటే నేను కూడా నాకు కూడా ఇంట్లో అమ్మున్నదిలే కానీ కాబట్టి. నీకు ఇట్లా నవ్వులు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మీకు అన్ని ఇట్లున్నావు కదా, ప్రేమ చాలా ఉంది. కోర్ట్ రూమ్ మళ్ళా గుర్తు చేస్తున్నా, నాని ప్రెజెంట్స్ ప్యాకేజ్ వస్తుంది అన్ని ఇట్లా, మీకు అన్ని మంచిగా చూసిపోతాడు. నాని ప్రెజెంట్స్ అంటున్నారు కాబట్టి మంచి ప్యాకేజ్ ఉంటుంది, అన్నీ నవ్వులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, తణుకునుడు ఉంటుంది, గుదుకునుడు ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటాయి అని చెప్తున్నాడు దర్శి సినిమాకి అయ్యి 14 తారీఖు చూసినాక వచ్చి నీతోటి మాట్లాడతా. థ్యాంక్స్. చూపించి మాట్లాడతాను నేను సినిమా చూసినాక.
సినిమా చూసినాక నా 150 రూపాయల ఖాతా ఏమైంది అన్నది నేను చెప్తా. లేకపోతే ఇప్పుడు చికెన్ రేట్ తక్కువైంది, ఇలా చికెన్ అర్థం చేసుకోనాను యాదదాన్ని. నాకు చికెన్ తింటే చాలా అనిపిస్తుంది. నీ పైసలు ఏడికి పోవు, నా పైసలు ఏడికి పోవు, సినిమా టాకీస్లో పోతాయి కానీ అదే బాధ్యత ఆనందం ఉంటే చాలు నాకు. తప్పకుండా మీ సినిమా పెద్ద ఇట్టు కావాలి, అన్ని ప్యాకేజ్ ఉన్నది అన్నందుకు అంటున్నా. పెద్ద ఇట్టు కావాలి, నువ్వు ఇట్లా లాయర్ కాడికేంచి జడ్జి దాకా ఎదగాలని మనస్ఫూర్తిగా మంచిదా. మా తమ్ముడు మంచి మంచి సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద పాత్రలల్లా మంచి మంచి సినిమాలు చేసి పెద్ద పెద్ద పాత్రలు చేసి ఒక పెద్ద ఇట్లా ఆకాశంలో పోయే ఏమంటారు వాళ్ళను, నాని అన్న ఆకాశంలో విమానం పోతుంది కదా మీ అట్లా విమానంలో పోయే పాత్ర కూడా చేయాలి, విమానం నడిపించే పాత్ర కూడా చేయాలని అని కోరుకుంటున్నాను. తప్పకుండా అది కూడా. నాయనకు నమస్తే చెప్పు, నీ పేరు జడగొట్టలేదే నాయన మళ్ళొక్కసారి యాదికి చేయి. మంచిది జయక్క పిల్లగాడి స్పైలం. ఇక ఇది ఈరోజు కోర్టు ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దామండి. యాళ్ళకు బుక్కెడు తినుండి, ఎండలు మస్తు కొడుతున్నాయి. యాడికి పోయినా లిరిసి పట్టుకొని పోండి, నోరెళ్ళు పెట్టుకొని అట్లనే పోవద్దు, నోరెండిపోతే ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు. పైలము మళ్ళీ కలుస్తాం.